Hello everyone, welcome to the MS Pharma. Today I am going to discuss about anti-cancer drug classification part 6. The remaining drugs classification we will see in this session. So if you find my content is helpful, please like, share and subscribe my channel. So let's get into this session. First one, targeted drugs. In this targeted drugs we have 5 classifications. Tyrosine protein kinase inhibitors, EGF receptor inhibitors, angiogenesis inhibitors, proteasome inhibitors, unarmed monoclonal antibody. So first one, tyrosine protein kinase inhibitors, example imatinib. Next, EGF receptor inhibitors, gefitinib, erlotinib. Angiogenesis inhibitors, example bevacizumab, sunitinib. Proteasome inhibitors, bortezomib. Unarmed monoclonal antibody, example rituximab, trastuzumab. సో దీంట్లో మనకి ఇవి ఎగ్జాంపుల్స్. సో వీటిని ఎలా గుర్తుంచుకోవాలంటే మనకి ఫస్ట్ కామన్ వర్డ్ వచ్చేసి నిబ్. సో ఈ నిబ్ కామన్ వర్డ్ ఏ డ్రగ్స్ కుంది? ఇక్కడ మనకి ఇమాటినిబ్, నెక్స్ట్ జెఫ్టినిబ్, ఎల్లోటినిబ్, నెక్స్ట్ సునిటినిబ్. సో ఈ 4 డ్రగ్స్ ని కామన్ గా తీస్తే మనకి ఈజిఎఫ్ రిసెప్టార్స్ లో ఈజి. సో ఈ ఫర్ ఎల్లోటినిబ్, జి ఫర్ జెఫ్టినిబ్. సో ఈ 2 డ్రగ్స్ కూడా ఈజిఎఫ్ రిసెప్టార్స్ కి ఎగ్జాంపుల్ తీసుకుంటే రిమైనింగ్ 2 డ్రగ్స్ ఏంటి? ఇమాటినిబ్, సునిటినిబ్. సో ఇమాటినిబ్ ఏమో టైరోసిన్ ప్రోటీన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ కి ఎగ్జాంపుల్, సునిటినిబ్ ఏమో యాంజియోజెన్సిస్ ఇన్హిబిటర్స్ కి ఎగ్జాంపుల్. సో ఈ విధంగా గుర్తుంచుకోవాలి. సో ఎలా గుర్తుంచుకోవాలి? టైరోసిన్ ప్రోటీన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ కి ఎగ్జాంపుల్ ఇమాటినిబ్. సో నిబ్ ఉన్న డ్రగ్స్ ఏంటి? అవి 4 ఉన్నాయి. ఏంటి అవి? ఇమాటినిబ్, జెఫ్టినిబ్, ఎల్లోటినిబ్, సునిటినిబ్. సో ఈ 4 డ్రగ్స్ ని నిబ్ కామన్ వర్డ్ గా తీసుకొని 4 డ్రగ్స్ ని పక్కన పెడితే ఈజిఎఫ్ లో క్యాపిటల్ ఈ ఫర్ ఎర్లోటినిబ్, జి ఫర్ జెఫ్టినిబ్. సో ఈ 2 డ్రగ్స్ కూడా ఈ క్లాసిఫికేషన్ కిందకి వచ్చేస్తే రిమైనింగ్ 2 డ్రగ్స్ ఏంటి? ఇమాటినిబ్, సునిటినిబ్. సో ఇమాటినిబ్ ఏమో టైరోసిన్ ప్రోటీన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ కి ఎగ్జాంపుల్, సునిటినిబ్ ఏమో యాంజియోజెన్సిస్ ఇన్హిబిటర్స్ కి ఎగ్జాంపుల్. సో ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ యాంజియోజెన్సిస్ ఇన్హిబిటర్స్ లో సునిటినిబ్ ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బివాసిజుమాబ్. సో ఇక్కడ మనకి మ్యాబ్లెన్ని రుటిక్స్మాబ్, ట్రస్టూజిమాబ్, బివాసిజుమాబ్. సో ఇక్కడ మనకి బివాసిజుమాబ్ అనేది యాంజియోజెన్సిస్ ఇన్హిబిటర్స్ కి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే రిమైనింగ్ 2 డ్రగ్స్ కూడా మనకి అనార్మ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. సో ఇక్కడ కామన్ వర్డ్ వచ్చేసి మ్యాబ్, రుటిక్సిమాబ్, ట్రస్టూజిమాబ్. ఓకే. ప్రొటేజమ్ ఇన్హిబిటర్స్ కి ఎగ్జాంపుల్ బోర్టిజిమోబ్. ఓకే. టైరోసిన్ ప్రోటీన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ ఇమాటినిబ్, ఈజిఎఫ్ రిసెప్టర్ ఇన్హిబిటర్స్ జెఫ్టినిబ్, ఎర్లోటినిబ్, యాంజియోజెన్సిస్ ఇన్హిబిటర్స్ బివాసిజుమాబ్, సునిటినిబ్, ప్రొటేజమ్ ఇన్హిబిటర్స్ బోర్టిజిమోబ్, అనార్మ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ రుటిక్స్మాబ్, ట్రస్టూజిమాబ్. ఓకే. సో ఈ ప్రొటేజమ్ ఇన్హిబిటర్స్ ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ ప్రొటేజోమ్ లో టీఈ అనేది కామన్ వర్డ్ కదా. సో బోర్టిజిమోబ్ లో బోర్టిజిమోబ్ టీ అనేది కామన్ వర్డ్. సో ప్రొటేజమ్ ఇన్హిబిటర్స్ కి ఎగ్జాంపుల్ బోర్టిజిమోబ్. సో ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు దర్ మెకానిజం ఆఫ్ యాక్షన్, tyrosine protein kinase inhibitors, example imatinib. It inhibits a specific tyrosine protein kinase labeled BCR-ABL tyrosine kinase expressed by chronic myeloid leukemia cells. సో ఇక్కడ ఏంటి మనకి ఇమాటినిబ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? It inhibits the specific tyrosine protein kinase labeled BCR-ABL tyrosine kinase expressed by chronic myeloid leukemia cells. సో ఇక్కడ మనకి ల్యూకేమియా సెల్స్ పైన ఇది ఒక లేబుల్ ఉంటుంది, BCR-ABL tyrosine kinase అనేది లేబుల్ ఉంటుంది. సో ఈ ఇమాటినిబ్ వెళ్ళి ఈ లేబుల్ కి బైండ్ అయిపోయి మనకి ల్యూకేమియా సెల్స్ ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి సెల్ డెత్ అనేది జరుగుతుంది ఇమాటినిబ్.
సో నెక్స్ట్ ఈజీఎఫ్ రిసెప్టర్ ఇన్హిబిటర్స్. ఈజీఎఫ్ మీన్స్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్. సో దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? ఎగ్జాంపుల్ వచ్చేసి జెఫ్టినిబ్. EGF is a transmembrane receptor which regulates the growth and differentiation of epithelial cells. సో ఇది ఈ ఫ్యాక్టర్ ఏం చేస్తుందంటే మనకి గ్రోత్ని రెగ్యులేట్ చేసి ఎపిథెలియల్ సెల్స్ని డిఫరెన్షియేషన్ చేస్తుంది. దాంతో పాటు పాస్పోరిలేషన్ ఆఫ్ సైటోప్లాస్మిక్ ప్రోటీన్స్ని పాస్పోరిలేషన్ చేస్తుంది, విచ్ మాడిఫై జీన్ ట్రాన్స్క్రిప్షన్ టు రెగ్యులేట్ ది గ్రోత్. జెఫ్టినిబ్ బైండ్స్ టు EGF రిసెప్టార్స్, ప్రివెంట్స్ ది పాస్పోరిలేషన్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఓకే, దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? ఫస్ట్ ఈజీఎఫ్ ఫ్యాక్టర్ది. ఈజీఎఫ్ ఫ్యాక్టర్ అనేది ఏం చేస్తుందంటే మనకి పాస్పోరిలేషన్ ఆఫ్ ది సైటోప్లాస్మిక్ ప్రోటీన్స్ని, సెల్ లోపల ఉండే ప్రోటీన్స్ని పాస్పోరిలేషన్ చేస్తుంది, ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. సో జెఫ్టినిబ్ వెళ్ళి ఈ ఫ్యాక్టర్కి బైండ్ అయిపోయి మనకి పాస్పోరిలేషన్ ప్రాసెస్ని ప్రివెంట్ చేయడం వల్ల ప్రోటీన్ సింథసిస్ అనేది ఇన్హిబిట్ అయిపోయి మనకి సెల్ డెత్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ యాంజియోజెన్సిస్ ఇన్హిబిటర్స్. Bevacizumab, it is a humanized monoclonal antibody used in metastatic colorectal cancer లో యూజ్ చేస్తాం. మనకి మెయిన్గా బివాసిజుమాబ్ అనేది కొలరెక్టర్ క్యాన్సర్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రొటియోజమ్ ఇన్హిబిటర్స్. ఎగ్జాంపుల్ బోటిజిమబ్. ఇట్ ఈస్ ఏ boron containing compound that covalently binds to proteasome and inhibits the proteolytic activity. సో ఇక్కడ మనకి నేమ్లోనే ఉంది బోటిజిమబ్. సో దీనికి నేమ్ ఎందుకు వచ్చిందంటే దీంట్లో మనకి బోరాన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సో ఈ బోరాన్ కాంపౌండ్ ఉండడం వల్ల దీనికి బోటిజిమబ్ అన్న. సో దీని యాక్టివిటీ ఏంటంటే ఇన్హిబిట్స్ ది ప్రోటియోలైటిక్ యాక్టివిటీ, సెల్లో ప్రోటియోలైటిక్ యాక్టివిటీని ఇన్హిబిట్ చేసి సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది బోటిజిమబ్. దేనికి ఎగ్జాంపుల్? ప్రొటియోజోమ్ ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్. సో ఎలా గుర్తుంచుకోవచ్చు అని చెప్పి ప్రొటియోజోమ్లో టీఈ అనేది కామన్ వర్డ్గా తీసుకుంటే బోటిజిమబ్ అనేది ప్రొటియోజోమ్ ఇన్హిబిటర్కి ఎగ్జాంపుల్. సో ఆంజియోజెన్సిస్ ఇన్హిబిటర్స్ వచ్చేసి బివాసిజుమాబ్. మ్యాబ్లు ఉంటాయి మనకి 3 ఉంటాయి. బివాసిజుమాబ్, రుటిక్సిమాబ్, ట్రస్టూజిమాబ్. రుటిక్సిమాబ్, ట్రస్టూజిమాబ్ ఏమో మనకి అనార్మ్ మోనోక్లోనల్ యాంటీబాడీకి ఎగ్జాంపుల్. ఈ బివాసిజుమాబ్ ఏమో యాంజియోజెన్సిస్ ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్. ఎలా గుర్తుంచుకోవాలంటే ఏ తర్వాత మనకు వచ్చేది బి కాబట్టి బిలో మ్యాబ్ వస్తే అది బివాసిజుమాబ్ అవుద్ది, అది యాంజియోజెన్సిస్కి ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్. ఓకే, మ్యాబ్లు 3 ఉంటాయి: బివాసిజుమాబ్, రుటిక్సిమాబ్, ట్రస్టూజిమాబ్. సో ఆర్టీ పక్కన పెడితే బి తోటి స్టార్ట్ అయ్యేది బివాసిజుమాబ్. దేనికి ఎగ్జాంపుల్? యాంజియోజెన్సిస్ ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్. యాంజియోజెన్సిస్ ఇన్హిబిటర్స్కి ఎలా గుర్తుంచుకోవాలంటే ఏ తర్వాత బి కాబట్టి బివాసిజుమాబ్ అనేది యాంజియోజెన్సిస్ ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఇది ప్రొటియోజోమ్లో టీఈ కామన్ వర్డ్. బ్రోటిజిమబ్ అనేది ప్రొటియోజోమ్ ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్. అనార్మ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ ఎగ్జాంపుల్ రుటిక్సిమాబ్, ట్రస్టూజిమాబ్. It is a chimerized map that binds to the CD20 B cells and promotes apoptosis. సో ఈ విధంగా మనకి సెల్ డెత్. ఎపాప్టోసిస్ అంటే ఏంటి? సెల్ డెత్ కదా. సో ఇక్కడ మనకి CD20 B సెల్స్కి బైండ్ అయిపోయి సెల్ డెత్ని ప్రొడ్యూస్ చేస్తుంది రుటిక్సిమాబ్. నెక్స్ట్ హార్మోనల్ డ్రగ్స్. హార్మోనల్ డ్రగ్స్కి ఫస్ట్ వన్ వచ్చేసి గ్లూకోకార్టికాయిడ్స్. ఎగ్జాంపుల్ ప్రెడ్నిజోలోన్. ఈస్ట్రోజన్స్కి ఎగ్జాంపుల్ ఫాస్ఫెస్ట్రాల్, ఈథైల్ ఈస్ట్రాడయోల్. సో ఇక్కడ ఈస్ట్రాల్ అనేది కామన్ వర్డ్. సో ఇది వస్తే దీనికి ఈస్ట్రోజన్స్కి ఎగ్జాంపుల్ ఫాస్ఫెస్ట్రాల్, ఈథైల్ ఈస్ట్రాడయోల్ అని గుర్తుంచుకోవాలి. ఈస్ట్రాల్ అనే కామన్ వర్డ్ ఈస్ట్రోజన్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టర్ మాడ్యులేటర్స్కి ఎగ్జాంపుల్ టమోక్సిఫిన్, టార్మోఫిన్. సో టీ తోటి స్టార్ట్ అయ్యే రెండు కూడా మనకి సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ మాడ్యులేటర్స్కి ఎగ్జాంపుల్. డ్రగ్స్ ఏంటి? టమోక్సిఫిన్, టార్మోఫిన్. సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ డౌన్ రెగ్యులేటర్స్కి ఎగ్జాంపుల్ ఫల్విస్ట్రాంట్. aromatase inhibitors ఎగ్జాంపుల్ లెట్రజోల్, అనస్ట్రజోల్, ఎక్సెమెస్టైన్. సో aromatase inhibitors కి ఎలా గుర్తుంచుకోవాలంటే జోల్ అనేది కామన్ వర్డ్. aromatase inhibitors. సో జోల్ అనేది కామన్ వర్డ్ కాబట్టి లెట్రజోల్, అనస్ట్రజోల్ అనే డ్రగ్స్ aromatase inhibitors కి ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఇది గుర్తుంచుకోవాలి ఎక్సెమెస్టైన్ అనేది. నెక్స్ట్ యాంటీ ఆండ్రోజన్స్కి ఫ్లూటామైడ్, బికలుటామైడ్. కామన్ వర్డ్ వచ్చేసి మైడ్. సో ఈ మైడ్తో ఎండ్ అయ్యే 2 వర్డ్స్ కూడా మనకి యాంటీ ఆండ్రోజన్స్కి ఎగ్జాంపుల్. ఏ డ్రగ్స్? ఫ్లూటామైడ్, బికలుటామైడ్. ఏ డ్రగ్స్కి ఎగ్జాంపుల్? ఏ క్లాసిఫికేషన్కి ఎగ్జాంపుల్? యాంటీ ఆండ్రోజన్స్కి. నెక్స్ట్ 5-alpha రిడక్టేజ్ ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్ ఫినాస్టిరైడ్, డ్యూటాస్టిరైడ్. సో ఇక్కడ కామన్ వర్డ్ వచ్చేసి రైడ్. సో ఈ రైడ్ కామన్ వర్డ్ దేంట్లో వస్తుంది అంటే మనకి 5-alpha రిడక్టేజ్ ఇన్హిబిటర్స్కి ఫినాస్టిరైడ్, డ్యూటాస్టిరైడ్ అనే డ్రగ్స్ ఎగ్జాంపుల్స్. సో GnRH అనలోగ్స్ కామన్ వర్డ్ రెలిన్.
సో ఈ రెలిన్ తో ఎండ్ అయ్యి ఏ డ్రగ్ అయినా కూడా మనకి జిఎన్ఆర్హెచ్ అనలోగ్స్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. నఫరెలిన్, ల్యూప్రోరెలిన్, ట్రిప్టోరెలిన్. సో ఈ 3 డ్రగ్స్ కూడా జిఎన్ఆర్హెచ్ అనలోగ్స్ కి ఎగ్జాంపుల్. ప్రొజెస్టిన్స్ కి హెయిర్ డ్రగ్స్ కి ప్రొజెస్టెరోన్. సో నేమ్ లోనే మనకుంది ప్రొజెస్టిన్స్, ప్రొజెస్టెరోన్ అనేది ఈ డ్రగ్స్ కి ఎగ్జాంపుల్. సో దీంట్లో స్పెసిఫిక్ గా గుర్తుంచుకోవాల్సింది ఏ డ్రగ్ ఏ క్లాసిఫికేషన్ కిందకి వస్తుంది. దీనికి మెకానిజం ఆఫ్ యాక్షన్ కంటే మెయిన్ ఏ డ్రగ్ ఏ క్లాసిఫికేషన్ కి ఎగ్జాంపుల్. సో ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. సో ఓకే, గ్లూకోకార్టికైడ్ కి ఎగ్జాంపుల్ ఏమో ప్రెడ్నిజోలోన్. సో ప్రెడ్నిజోలోన్ మనకు తెలుసు గ్లూకోకార్టికైడ్స్ అని. ఈస్ట్రోజెన్స్ కి కామన్ బట్టి ఈస్టాల్ వస్తుంది. ఈస్టాల్ వచ్చే డ్రగ్స్ రెండు కూడా ఈస్ట్రోజెన్స్ కి ఎగ్జాంపుల్. ఫాస్ఫెస్టాల్, ఇథైల్ ఈస్టాడియోల్. నెక్స్ట్ సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టర్ మాడ్యులేటర్స్ లో టీ అనేది కామన్ వర్డ్ గా తీసుకుంటే టమాక్సఫెన్, టార్మెఫిన్ అనేది మాడ్యులేటర్స్ కి ఎగ్జాంపుల్. సో డౌన్ రెగ్యులేటర్స్ కేమో ఫల్విస్ట్రాంట్ అనేది డౌన్ రెగ్యులేటర్స్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఆరోమాటేజ్ ఇన్హిబిటర్స్ లో మనం జోల్ అనేది కామన్ వర్డ్ అన్నాం. సో జోల్ అనేది కామన్ వర్డ్. ఆరోమాటేజ్ ఇన్హిబిటర్స్ లో వస్తే లెట్రజోల్, అనస్ట్రజోల్. ఈ ఎక్స్ట్రా డ్రగ్ ఎగ్జామిస్టన్ ఇది గుర్తుంచుకోవాలి ఆటోమేటిక్ గా. యాంటీ ఆండ్రోజెన్స్ కి మైడ్. సో ఆండ్రోజెన్స్ కి మైడ్. ఈ మైడ్ ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ డి అనే వర్డ్ తీసుకుంటే మనకి మైడ్ అనేది కామన్ గా గుర్తుకు రావాలి. ఫ్లిటామైడ్, బికలుటమైడ్ అనేది యాంటీ ఆండ్రోజెన్స్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ 5-ఆల్ఫా రిడక్టేజ్ ఇన్హిబిటర్స్ కి రైడ్ అన్నాం. సో రైడ్ అంటే ఆర్ ఫర్ రైడ్. 5-ఆల్ఫా రిడక్టేజ్ ఆర్ ఉంది కదా, ఆర్ ఫర్ రైడ్ అని గుర్తుంచుకుంటే ఫినాస్టిరైడ్, డ్యూటాస్టిరైడ్ అనేది 5-ఆల్ఫా రిడక్టేజ్ ఇన్హిబిటర్స్ కి ఎగ్జాంపుల్. జిఎన్ఆర్హెచ్ అనలోగ్స్ వచ్చేసి రెలిన్ అనేది కామన్ వర్డ్. నఫరెలిన్, ల్యూప్రోరెలిన్, ట్రిప్టోరెలిన్ అనేది జిఎన్ఆర్హెచ్ అనలోగ్స్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్రొజెస్టెరిన్స్, హెయిర్ డ్రగ్స్, ప్రొజెస్టెరోన్ అనేది ప్రొజెస్టిన్స్ కి ఎగ్జాంపుల్. ఇక్కడ మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది క్లాసిఫికేషన్, డ్రగ్స్ క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ దే ఆర్ నాట్ సైటోటాక్సిక్ బట్ వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్. హార్మోనల్ డ్రగ్స్ దే ఆర్ నాట్ సైటోటాక్సిక్ బట్ మాడిఫై ది గ్రోత్ ఆఫ్ హార్మోన్ డిపెండెంట్ ట్యూమర్స్. సో అవి సైటోటాక్సిక్ ఏం కాకుంటే మనకి ట్యూమర్ సెల్స్ ని మాడిఫై చేస్తే వాటి గ్రోత్ ని. ఆల్ హార్మోన్స్ ఆర్ పాలిటేటివ్. సో మళ్ళీ దీంట్లో మనకి సెల్ సైకిల్ స్పెసిఫిక్, సెల్ సైకిల్ నాన్ స్పెసిఫిక్ డ్రగ్స్ అని కూడా మనం చదివాము. సో సెల్ సైకిల్ నాన్ స్పెసిఫిక్ డ్రగ్స్ అంటే ఏంటంటే ఆ సెల్స్ ని మనం ఎక్కడ కిల్ చేస్తే ఈ డ్రగ్స్ అంటే కిల్ రెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ డివైడింగ్ సెల్స్ ని మనకి కిల్ చేసి సైటోటాక్సిక్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది. ఎగ్జాంపుల్ మస్టిన్, సైక్లోపాస్పమైడ్, క్లోరాంబ్యూసిల్, కార్మస్టిన్, డికార్బెజిన్, బసల్ఫామ్, ఎల్ఆస్పర్జినేస్, సిస్ప్లాటిన్, ప్రొకార్బెజిన్, యాక్టినోమైసిన్ డి. సో ఈ డ్రగ్స్ అన్ని కూడా మనకి సెల్ సైకిల్ నాన్ స్పెసిఫిక్ డ్రగ్స్. సో వీటిని ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలంటే మనకి మెయిన్ గా ఆల్కలైటింగ్ ఏజెంట్స్ ఉన్నాయి కదా, ఆల్కలైటింగ్ ఏజెంట్స్ మాక్సిమం సెల్ సైకిల్ నాన్ స్పెసిఫిక్ యాక్షన్ చూపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఆస్పర్జినేజ్. మనకి తెలుసు ఆల్రెడీ ఎల్ఆస్పర్జినేజ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి, ఆస్పర్జిన్ అనే అమైనో యాసిడ్ ని ఆస్పర్జినిక్ యాసిడ్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ సెల్ సైకిల్ స్పెసిఫిక్ కాదు కదా, ఇక్కడనే తెలిసిపోతుంది మనకి దీని యాక్షన్ ఏంటో. సో ఇది సెల్ సైకిల్ నాన్ స్పెసిఫిక్ డ్రగ్. సో అలానే యాక్టినోమైసిన్ డి యాంటీబయాటిక్, ప్లాటినం డ్రగ్స్. సో ఈ డ్రగ్స్ అన్ని కూడా మనకి సెల్ సైకిల్ నాన్ స్పెసిఫిక్ యాక్షన్ ని చూపిస్తాయి. నెక్స్ట్ సెల్ సైకిల్ స్పెసిఫిక్ డ్రగ్స్. సో వీటి యాక్షన్ ఏంటి, కిల్ ఓన్లీ యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్. దేర్ టాక్సిసిటీ ఇస్ జనరల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఎస్ ఫేస్. సో సెల్ సైకిల్ స్పెసిఫిక్ అంటే మెయిన్ గా ఎస్ ఫేస్ లో ఇవి యాక్ట్ చేసి సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. ఎస్ ఫేస్ లో ఏం జరుగుతుంది, మనకి డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది కాబట్టి ఎస్ ఫేస్ లో యాక్ట్ అయ్యి డిఎన్ఏ సింథసిస్ ని ఇన్హిబిట్ చేసి మనకి సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి మెయిన్ గా సెల్ సైకిల్ స్పెసిఫిక్ డ్రగ్స్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి స్పెసిఫిక్ గా జీ ఫేస్ లో విన్బ్లాస్టిన్ డ్రగ్ అనేది ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఎస్ ఫేస్ నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ G2 ఫేస్ కి వెళ్దాం. G2 ఫేస్ లో డ్వానోరిబిసిన్, బ్లియోమైసిన్, ఇటోపసైడ్, టోపోటికన్ అనే డ్రగ్స్ G2 ఫేస్ లో యాక్ట్ చేస్తాయి. సో దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే బెడ్ టీ. సో బెడ్ కాఫీ అంటాం కదా, అలానే బెడ్ టీ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే బి ఫర్ బ్లియోమైసిన్, ఈ ఫర్ ఇటోపసైడ్, డి ఫర్ డ్వానోరిబిసిన్, టీ ఫర్ టోపోటికన్. సో ఈ 4 డ్రగ్స్ కూడా మనకి G2 ఫేస్ లో ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి. ఓకే, బి ఫర్ బ్లియోమైసిన్, ఈ ఫర్ ఇటోపసైడ్, డి ఫర్ డ్వానోరిబిసిన్, టీ ఫర్ టోపోటికన్. సో ఈ డ్రగ్స్ 4 డ్రగ్స్ ని గుర్తుంచుకుంటే మనకి G2 ఫేస్ లో ఈ డ్రగ్స్ యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఎం ఫేస్ లో వచ్చేసి వింక్రిస్టిన్, విన్బ్లాస్టిన్, వినరల్బిన్, పాక్లిటాక్సిల్, డోస్టాక్సిల్. సో ఇక్కడ 3 V's ఉన్నాయి, వింక్రిస్టిన్, విన్బ్లాస్టిన్, వినరల్బిన్. సో 3V, డిపి తెలుసు కదా మనకి, డిస్ప్లే ఫోటో.
డి ఫర్ డోస్టాక్సిల్, పి ఫర్ ప్యాక్లిటాక్సిల్. టాక్సిల్ అనేది కామన్ వర్డ్. సో డి ఫర్ డోస్టాక్సిల్, పి ఫర్ ప్యాక్లిటాక్సిల్ అనేది ఏం ఫేజ్లో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తే 3 వీక్స్లో వింక్రిస్టిన్, వింబ్లాస్టిన్, మినరల్బిన్, వింక్ ఆల్కలైడ్స్, టాక్సిల్ ఈ 5 డ్రగ్స్ కూడా మనకి ఎం ఫేజ్లో స్పెసిఫిక్గా యాక్ట్ చేస్తే రిమైనింగ్ డ్రగ్స్ అన్ని కూడా మనకి ఎస్ ఫేజ్లో యాక్ట్ చేస్తే. ఎస్ ఫేజ్లో అంటే మ్యాక్సిమం మనకి ఇక్కడ యాంటీ మెటబలైట్స్ ఎగ్జాంపుల్ తెలుసు కదా మనకి డ్రగ్స్ మిథోట్రిక్సేట్, సిటరాబైన్, ఫ్లూడరాబైన్, 6-థయోగ్వారిన్, 6-మెర్కాప్టోప్యూరిన్, 5-ఫ్లోరోయూరాసిల్, హైడ్రాక్సియూరియా, మిటోమైసిన్ సి, డాక్సోరిబిసిన్, వానోరిబిసిన్, ఈ డ్రగ్స్ అన్ని కూడా మనకి ఎస్ ఫేజ్లో స్పెసిఫిక్గా యాక్ట్ చేస్తాయి. సో ఇక్కడ మనకి యాంటీ మెటబలైట్స్తో పాటు మనకి ఇక్కడ యాంటీబయాటిక్స్ మిటోమైసిన్ సి, డాక్సోరిబిసిన్, వానోరిబిసిన్, సో వాటితో పాటు ఒక మిసెల్లానియస్ డ్రగ్ ఉంటుంది హైడ్రాక్సియూరియా. సో ఈ డ్రగ్స్ అన్ని కూడా మనకి ఎస్ ఫేజ్లో యాక్ట్ చేసి డిఎన్ఏ సింథసిస్ని ఇన్హిబిట్ చేసి సెల్ డెత్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, దీస్ ఆర్ ది సెల్ సైకిల్ స్పెసిఫిక్ డ్రగ్స్. మనకి ఎక్కువ ఇక్కడ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయి అంటే ఏ ఫేజ్లో ఏ డ్రగ్స్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయని అడగొచ్చు. సో జీ ఫేజ్లో మనకి విన్బ్లాస్టిన్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. G2 ఫేజ్కి బెడ్-టీ గుర్తుంచుకుంటే బ్లియోమైసిన్, వానోరిబిసిన్, ఇటోపసైడ్, టోపటికన్ అనేటివి 4 డ్రగ్స్ కూడా మనకి G2 ఫేజ్లో యాక్ట్ చేస్తాయి. ఎం ఫేజ్లో వచ్చేసి వింక్ ఆల్కలైడ్స్, టాక్సెల్స్. సో ఈ 5 డ్రగ్స్ కూడా మనకి 3V DP గుర్తుంచుకుంటే ఈ 5 డ్రగ్స్ స్పెసిఫిక్గా మనకి ఎం ఫేజ్లో యాక్ట్ చేస్తాయి. సో రిమైనింగ్ యాంటీ మెటబలైట్స్, యాంటీబయాటిక్స్ మనకి ఎస్ ఫేజ్లో యాక్ట్ చేస్తాయి. సో క్వశ్చన్స్ అడిగిన మనకి ఈజీగా ఈ క్లాసిఫికేషన్ గుర్తుంచుకుంటే సెల్ సైకిల్ స్పెసిఫిక్ డ్రగ్స్ ఎక్కడ యాక్ట్ చేస్తాయి అనేది గుర్తుంచుకోవచ్చు ఈజీగా. సో థ్యాంక్ యూ. సో ఇది లాస్ట్ పార్ట్ యాంటీ క్యాన్సర్ డ్రగ్ క్లాసిఫికేషన్లో. సో ఈ క్లాస్తో మనకి యాంటీ క్యాన్సర్ డ్రగ్ క్లాసిఫికేషన్ కంప్లీట్గా పూర్తయినట్టు. సో నెక్స్ట్ క్లాస్లో యాంటీవైరల్ డ్రగ్స్ క్లాసిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫైండ్ మై కంటెంట్ ఈస్ హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.